హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ కటింగ్. ఇది బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది. ఇది లైనింగ్ 8 సెంటీమీటర్ ఉంది లైనింగ్. వాష్ చేసి వాటర్లో వాష్ చేసి ఐరన్ చేసుకోవాలండి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ అండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఉందండి. 1 ఇంచ్ కలుపుకొని 15 తీసుకుంటున్నా. 15 ఇంచులు. నడుము కొలత వచ్చేసి 30 ఉందండి. 30లో 4 భాగము 7.5 అనమాట. 7.5కి ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఎక్స్ట్రా ఒక లైన్ గీసుకోవాలండి ఖర్చు కోసం. ఇక్కడ నుంచి నడుము దగ్గర ఒక గీత అనేది గీసుకోవాలండి, ఇలాగా స్ట్రైట్గా. నెక్ వచ్చేసి బోట్ నెక్ లాగా పెట్టమన్నారు అనమాట. బ్యాక్ కొంచెం చిన్నగా బోట్ నెక్ లాగా పెట్టి కింద డిజైన్ పెట్టమన్నారు. అందుకే ఈ బోట్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అండి. ఇట్లా 3 ఇంచులు విడుతు, ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఇది లెంత్ వచ్చేసి బోట్ నెక్ లెంత్ వచ్చేసి 3.5 అండి, 3.5. ఇక్కడ 1 ఇంచ్ మీద ఇలాగ రౌండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకోవాలండి. ఇలా పైకి తీసుకున్నారంటే ఇక్కడ పట్టేస్తుంది, అట్లా తీసుకోకూడదు. జస్ట్ ఇలా తీసుకోవాలి మనము. షోల్డర్ విడ్త్ వచ్చేసి ఈ షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఆర్మ్ డౌన్ వచ్చేసి చంక డౌను 6 ఇంచులు. 6 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈ లైన్లు ఇలాగా కలుపుకోవాలండి. ఇలాగా కొంచెం క్రాస్ మీద ఇలా తీసుకోవాలన్నమాట ఇది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ మనకి. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ బ్లౌజ్ జాయింట్ ఉందో సైడ్ జాయింట్ అండి, అక్కడికి తీసుకుంటే సరిపోతుంది రౌండ్ అనేది. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 11 ఇంచెస్ అండి, 11 ఇంచులు నెక్ డౌన్ వచ్చేసి. ఫస్ట్ 11కే తీసుకొని ఎగ్జాక్ట్ 11 ఇంచులకే తీసుకున్నాండి, 11 ఇంచెస్కే. ఇప్పుడు ఈ డబ్బా షేప్ లాగా ఫస్ట్ గీసుకొని మన ఇష్టం అండి, ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. కింద ఇక్కడ మనము థ్రెడ్స్ కానీ బటన్స్ కానీ పెట్టుకుంటాం కదండి, ఇది థ్రెడ్స్ పెట్టమని చెప్పారు. థ్రెడ్స్ కోసము 1 ఇంచు ఇక్కడ డౌన్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. 1 ఇంచు ఈ బోట్ నెక్ ఏదైతే ఉందో ఈ చిన్నగా బోట్ నెక్ అక్కడ నుంచి 1 ఇంచ్కి ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి ఒకటి. మన ఇష్టం అండి, ఏదైనా డిజైన్ గీసుకోవచ్చు మనము. ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా కొంచెం రౌండ్ లాగా వచ్చేసి డ్రాప్ కాకుండా ఇలాగ తీసుకుంటున్నాను అండి, కొంచెం డబ్బా షేప్లో కింద. వాళ్ళు ఏ డిజైన్ అయినా పెట్టమన్నారు, కొంచెం అలా తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా ఇలా ఎంత అయితే మార్క్ పెట్టుకున్నాం మనం మార్క్ చేసుకున్నాం కదండి ఎగ్జాక్ట్గా. బాడీ సైజ్ అండి ఇది, బాడీ కొలత తీసుకున్నా ఈ బ్లౌజ్ని. బాడీ కొలత తీసుకుంటే మనకు చాలా కరెక్ట్ వస్తుందండి బ్లౌజు, ఎక్కడ తేడా అనేది రాదనమాట. ఇది కొంచెం ఇలా డౌన్ మీద ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నారంటే పట్టేయకుండా ఉంటుంది ఇక్కడ భుజం దగ్గర మనకి. ఇది ఉంటుంది కదండి రౌండ్,
రౌండ్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఇవే డిజైన్లు దొరుకుతున్నారు కదండి ఎక్కువ శాతం, అందుకే అదే పెట్టమన్నారు వాళ్ళు. ఇక్కడ దాకా ఇలా రౌండ్గా వచ్చేసి ఇక్కడ డబ్బా షేప్ లాగా కట్ చేసేసుకోవాలండి, స్క్వేర్ లాగా ఇలాగనమాట. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదండి మనము, బ్యాక్ డాట్ కోసము ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజే కదండి ఇది, ఇక్కడ నుంచి 3.5 అయితే సరిపోతుంది మనకి. విడత్ వచ్చేసి వెడల్పు 3.5 తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 4 తీసుకోవాలన్నమాట. ఈ డాట్ లెంత్ కూడా 3.5నే తీసుకుంటున్నా అండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మీదలాగా. ఇక్కడ ఈ డాట్ అనేది మంచిగా కరెక్ట్ ఇలా వేసామనుకోండి చాలా ఫిట్టింగ్ చాలా బాగా కూర్చుంటుంది బ్లౌజ్. ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి, రాను రాను ఇక్కడ కొంచెం తక్కువ తీసేసుకోవాలి. ఫిట్టింగ్ బాగుంటుందండి ఇది కొంచెం తక్కువ తీసుకుంటే, లేకపోతే ఇలా కింద జారినట్టు ఉంటుంది అనమాట ఈ జాయింట్ దగ్గర. ఇది కుట్టులో పోగా మనకి ఇంత సరిపోతుంది. ఈ నెక్ చూడండి ఇలా కట్ చేశాను అనమాట నేను. కొంచెం ఇలా ఇది రౌండ్ లాగా వచ్చేసి ఇక్కడ స్క్వేర్ చేశానండి. ఇక్కడ పైన చిన్న బోట్ నెక్ లాగా కట్ చేశా. ఇది ఫ్రంట్ హుక్స్ అండి, ప్రిన్స్ కట్ అండి, ఫ్రంట్ హుక్స్ విత్ షేప్ బెల్ట్ అండి. నేను ఇది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఫ్రంట్ కటింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.